నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా OnePlus Nord CE 5G ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అనేసి అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం మేడం. అండ్ బై ఫస్ట్ అయితే హైలైట్స్ ఏముందో చూద్దాం స్మార్ట్కి. సో హైలైట్ చూసుకుంటే ఫస్ట్ గ్రే మిర్రర్ కలర్ అనమాట అండ్ బామస్ బ్లూ కలర్ 2 కలర్స్ వస్తుంది. 7.8 స్లిమ్ అనమాట, చాలా సన్నగా ఉంది. అండ్ ఇక్కడ 3.5 జాక్ అయితే ఇస్తారు, కొన్ని ఇట్లా తీసేస్తారు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే 3 కార్డ్ స్లాట్లు వస్తున్నాయి, 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ తిప్పితే ఒక మైక్రో ఎస్డి కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే బాగుంది, కాన్సెప్ట్ నాకు నచ్చింది కూడా. నెక్స్ట్ చూసుకుంటే మోర్ దెమ్ పవర్ అనేసింది, 65 వాట్స్ పవర్, 65 వాట్స్ ఛార్జర్ వస్తుంది, 45 mAh బ్యాటరీతో పాటు. తర్వాత చూసుకుంటే గాయస్ ప్రాసెసర్ అనుకుంటా, కెమెరా. సో 65 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. ఇక్కడ ఫొటోస్ కూడా చూసుకోవచ్చు, బాగానే ఉన్నాయి గాయస్ ఫొటోస్. అండ్ ఇక్కడ స్టెబిలైజేషన్ అంతా బాగుంది, ఏ స్టెబిలైజేషన్ ఆప్టిమైజేషన్ కూడా కూడా. అండ్ స్టడీ వాట్ యూ వాంట్ టు బీ. సో ఐ థింక్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, షేకింగ్నెస్ జిగినెస్ ఉండదు అనమాట. సో ద మీడియా డైమెన్సిటీ 900 ప్రాసెసర్ వస్తుంది, 1600 ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిన ప్రాసెసర్. ఆక్సిజన్ ఓఎస్ వస్తుంది డార్క్ మోడ్స్తో పాటు. ఓకే, ఇది ఓవర్ వ్యూ అనుకోవచ్చు. తర్వాత గైస్ నెక్స్ట్ ప్రైస్కి వెళ్ళిపోదాం. సో ప్రైస్ చూసుకుంటే గైస్ ఇది 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 25,000 రూపీస్ ఉంది. 6GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసరికి 24,000 రూపీస్ ఉంది. తర్వాత 2 కలర్స్ వస్తుంది, గ్రే మిర్రర్ అండ్ బహమస్ బ్లూ, ఇంతకుముందుకు చెప్పినట్టు. అండ్ ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట, డిలేస్ కానీ లేకపోతే కొన్ని రోజులు ముందు పెడతా. కానీ అయితే అట్ ప్రజెంట్ అయితే స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. రిలీజ్ అయ్యి కూడా 4 days ఏమో అవుతున్నట్టుంది మార్కెట్లోకి వచ్చి కూడా. ఓవరాల్గా ఫోన్ బాగుందా బాగాలేదంటే మంచిగా ఉంది, ప్రైస్కి బాగానే స్పెక్స్ వస్తున్నాయి. కానీ దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ 05G ఒక ఆల్టర్నేటివ్ ఉంది, ఒప్పో రెనో 7 కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉంది. తర్వాత దీనిలో మంచి విషయాలు ఏంటంటే AMOLED వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. అండ్ మంచి గేమ్స్ అల్ట్రాలో కూడా పెట్టుకొని, హైలా అల్ట్రాలో పెట్టుకొని కూడా మీరు BGMI కానీ పబ్జీ కానీ న్యూస్టేట్ కానీ ఏదైనా ఆడినా సరే మీకు ఏ ల్యాగ్స్ కానీ షటర్ ఇష్యూస్ కానీ అయితే రావు. గేమింగ్ సెంట్రిక్ అయితే ఎవరైతే గేమ్స్ ఎక్కువ ఆడతారో వాళ్ళకైతే మంచి ఫోన్ అనమాట OnePlus Nord CE 5G. అదే ఎందుకు మంచిగా లేదంటే ఇది కొంచెం దగ్గరకు వస్తాగా ఇది ఒప్పో రెనో 7కి కాంపిటీషన్లో వేసుకున్న ప్రైస్ కేటగిరీ స్పెక్స్ చాలా మటుకు సిమిలర్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఐ థింక్ 8 or 7 5G బ్యాండ్స్ వస్తున్నాయి, ఒప్పో రెనో 7 లెవెల్ 5G బ్యాండ్స్ వస్తున్నాయి. సో 5G ప్రకారంగా చూసుకున్న ఫ్యూచర్ ప్రూఫ్ 5G అంటే మీరు ఒప్పో రెనో 7 తీసుకోవచ్చు. గేమింగ్ సెంట్రిక్ నాకు 8 5G బ్యాండ్స్ సరిపోతే నాకు 5G టైం ఉంది కదా అనే వాళ్ళు OnePlus Nord 2 CE 2 5G తీసుకోవచ్చు. సో 2 మధ్యలో వచ్చింది కదా, ఏమనుకోకండి, OnePlus Nord 2 Nord 1 వచ్చేస్తుంది, ఏమనుకోకండి. సో మీరు OnePlus Nord CE 2 5G ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. గేమింగ్కి, లైట్ ఎడిటింగ్కి, డే టు డే టాస్క్లకి సరిపోతుంది. అండ్ ఐ థింక్ 4500 mAh బ్యాటరీ ఈజీగా మీకు 1.5 day. ఇంకా లైట్ యూజర్ అయితే 1 day ఈవినింగ్ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక రోజు ఫుల్ అయిపోయినా కూడా నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి, నార్మల్ కంటే లైట్ యూజర్ అయితే. సో ఇది నా ఒపీనియన్ అండ్ నా వర్డిక్స్ అనమాట గైస్. సో మీరు ఏమనుకుంటారు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఇక దాకా చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.